కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సహా 24 మందిపై మున్సిపల్ ఉద్యోగులు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 2న ద్వారంపూడి అనుచరుడు సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడాలు కూల్చడానికి మున్సిపల్ సిబ్బంది వెళ్లారు. అక్కడికి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో వచ్చి గొడవకు దిగారని, రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఉద్యోగులు ఆరోపించారు. ఫిర్యాదు అందిందని, అయితే కేసు నమోదుపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబానికి చెందిన 2 రొయ్యల కంపెనీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. గురుజనపల్లి, లంకలపల్లిలో ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కు 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రొయ్యల ప్రాసెస్ లో వచ్చే కాలుష్య వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా సముద్రంలోకి, పంట పొలాల కాలువల్లోకి నింపేస్తున్నారని ఫిర్యాదులందాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలో ఆయనకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి వివరణ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన 2 రొయ్యల కంపెనీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. కరప మండలం గురజనాపల్లిలో ఉన్న ఒక రొయ్యల కంపెనీ, అదేవిధంగా ప్రత్తిపాడు మండలం లంపకలోవకు సంబంధించిన ఒక యూనిట్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్కు సంబంధించిన వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేస్తున్నారు. దానివల్ల మత్స్య సంపద నాశనం అయిపోతుందని ఏదైతే ఈ గురజనాపల్లికి సంబంధించిన యూనిట్కి, అదేవిధంగా లంపకలోవలో ఉన్న యూనిట్కి సంబంధించి వ్యర్థ జలాలను రైతుల పొలాలకు సంబంధించిన దాంట్లో కలిపేస్తున్నారు. దానివల్ల పంట పొలాలు నష్టపోతున్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ 2 కంపెనీలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా పూర్తి స్థాయిలో నోటీసుల్లో పేర్కొన్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఏదైతే గురజనాపల్లికి సంబంధించిన యూనిట్లో ఏదైతే రొయ్యల ప్రాసెసింగ్ తర్వాత వచ్చే వ్యర్థ జలాలను సాల్ట్ భూముల్లో కలపడం, సాల్ట్ భూముల ద్వారా తిరిగి గోదావరి పాయని సముద్రంలో కలిపేయడం వల్ల పూర్తి స్థాయిలో మత్స్య సంపద నాశనం అయిపోతుంది. వ్యర్థ జలాల ద్వారా అనారోగ్యాల పాలవుతున్నారని కూడా వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్. 15 రోజుల్లో ఈ నోటీసుకు సంబంధించి వ్యర్థ జలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటించారు. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేయడం, దానివల్ల పర్యావరణానికి హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్లు రావడంతో ఆయన కూడా దానిపై స్పందించారు. వెంటనే అసలు ఏం జరుగుతుంది, ఆ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో ఎటువంటి వ్యర్థ జలాలు ఏ విధంగా సముద్రంలో కావచ్చు, అదేవిధంగా పంట పొలాల్లో కలిపేస్తున్నారు, పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలి, దానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అధికారులపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన 2 రొయ్యల యూనిట్లకు సంబంధించి గురజనాపల్లిలో ఒకటి, అదేవిధంగా లంపకలోవలో ఒకటి, ఈ 2 యూనిట్లను వెంటనే తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యర్థ జలాలను ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ జిల్లాకు రావడం, జిల్లాలో అక్రమంగా ఎగుమతి అవుతున్న రేషన్ బియ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించడం. ప్రస్తుతానికైతే జిల్లా వ్యాప్తంగా దాదాపు 35,000 క్వింటాలు రేషన్ బియ్యాన్ని స్వీజ్ చేశారు. దాని విలువ 100 కోట్ల పైమాటే ఉంటుందని కూడా అధికారులు చెప్తున్న గణాంకాలను బట్టి అర్థమవుతుంది. మరోవైపు స్వయంగా మినిస్టర్ చెప్పిన సిచ్యువేషన్, ద్వారంపూడి రేషన్ మాఫియాకు వెనకుండి నడిపిస్తున్నారు. ఈ రేషన్ మాఫియా వెనక మొత్తం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారని సివిల్ సప్లై మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అనుచరుడు ఈ ఇంటి నిర్మాణాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉందని మున్సిపల్ ఉద్యోగులు కూల్చివేయడానికి వెళ్తే దానిని అడ్డుకున్నారని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా మరో 24 మందిపై మున్సిపల్ ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కూడా పోలీసులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ద్వారంపూడి అష్టదిగ్బంధనం చేయడానికి ప్రయత్నం చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని, మరొక వైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వ్యర్థ జలాలను సముద్రంలో కావచ్చు, అదేవిధంగా పంట పొలాల్లో కలిపేస్తున్నారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఒకవైపు, ప్రభుత్వ ఉద్యోగులు విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఒకవైపు, మరొక వైపు రేషన్ బియ్యం సంబంధించి సివిల్ సప్లై అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా సంబంధించి జిల్లాలో గోదాములపై దాడులు కొనసాగుతున్నాయి. గోదాములు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ.